ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలగారు, ఫైల్ దొరికింది. ఇవి సస్పెక్ట్స్ ఫోటోస్ అనుకుంటా. బాలగారు, మీరు స్ట్రెస్ అవ్వకండి. వీళ్ళ డీటెయిల్స్ ఎస్ఐ గారికి తెలిసేమో కనుక్కుందాం. పదండి. ఇదిగోండి సార్, మా తాతయ్య కేసు ఫైల్. ఓ ఇదా, ఇది అన్సాల్వ్డ్ కేసు అని కేసును క్లోజ్ చేసేశారు. అందులో సస్పెక్ట్ ఫోటోస్ ఉన్నాయి. వీళ్ళల్లో కొందరు ఇక్కడ లేరు. మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేశాం, కానీ నో యూజ్. ఎవరో నన్ను చంపడానికి వచ్చారా? హలో తాతయ్య. బాలగారు, ఏమైంది సార్? బాలగారు, మీరు స్ట్రెస్ అవ్వకండి. సార్ ఆ రోజు మా తాతయ్యని చెప్పినప్పుడు వీడు అక్కడ ఉన్నాడు సార్. ఓ వీడా, వీడి పేరు నర్సింగ్. వీడికి ఈ కేసుకి సంబంధం ఉంటే మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. మాకంత టైం లేదు సార్. అతని అడ్రస్ ఇస్తే మేమే అతన్ని పట్టుకుని ఎవరు పని చేస్తారో కనుక్కుంటాం. ఇదిగోండి, దీని వెనకాల అడ్రస్ ఉంది, నోట్ చేసుకోండి. అమ్మా, వాడు క్రిమినల్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడండి? అటెండ్ మేడం. థ్యాంక్ యూ. ఏడవకే, రేపు చేపల కూర వండుతానన్నానుగా. రేపొద్దున్నే తెస్తానులేమ్మా, తిను. తెస్తానులే.
ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళి చూడు. ఎవరండి మీరు? నర్సింగ్ గారి కోసం వచ్చాం. ఆయన ఉన్నారా? నిన్నేనమ్మా. నర్సింగ్ ఎక్కడున్నాడు? ఒకసారి లోపలికి రండి. నర్సింగ్ ఎక్కడున్నాడో చెప్పమ్మా. రండి చెప్తాను. అతను నీకేమవుతారో మాకు తెలీదు. అతను మాకు కావాలి. మీరు వెతుకుతున్నది నా భర్త కోసం. నీ భర్త ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా? సార్ ఆగండి. నా భర్త లేడు. నిజమే చెప్తున్నావా? నిన్నే అడిగేది, చెప్పు. నేను నిజమే చెప్తున్నానండి. ఒకసారి ఆ ఫోటో చూడండి. రెండు నెలల క్రితమే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ అమ్మా, నీ భర్తతో పనుండి వచ్చాం. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ నాన్న గుర్తొస్తే అలాగే ఏడుస్తూ ఉంటుంది. రేయ్, నీ వల్ల మా తాతగారి చావు వెనక మేమున్నామని తెలిస్తే నువ్వు నీ ఫ్యామిలీలో ఎవ్వరూ మిగలరు. నా ప్రాణం పోయినా చెప్పండి సార్. వెంటనే నీ ఫ్యామిలీని తీసుకొని ఈ స్టేట్ దాటి ఎవ్వరికీ కనబడని చోటుకు వెళ్ళిపో. అలాగే సార్. ఇంకొకసారి కానీ కనబడితే లేదు సార్, వెళ్ళిపోతాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.